హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు క్రిస్మస్ పండుగ కానుకగా మరో డిఏ ప్రకటన, జీవో విడుదల. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి క్రిస్మస్ కానుకగా డీఏ ప్రకటిస్తుందా లేదా అన్న చర్చ ఊపందుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు 2 డీఏలను ప్రకటించే అవకాశం ఉందనైతే ప్రచారం జరిగింది. అయితే ఈ అంశంపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకే గురిచేసిందని చెప్పాలి. కేబినెట్ సమావేశంపై డీఏపై చర్చ లేకపోవడం మనకు 10 నవంబర్ 2025న అంటే మొన్నటి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో డీఏలపై ఎలాంటి చర్చ జరగలేదు. అలాగే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఈ పరిణామంతో క్రిస్మస్ పండుగకు 2 డీఏలు అందుతాయా లేదా అన్న అనుమానాలు ఉద్యోగుల్లో కొనసాగుతూ ఉన్నాయి. ఉద్యోగుల మద్దతు, గత ఎన్నికల ప్రభావము. గత సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు. ప్రత్యేకంగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఎక్కువ సంఖ్యలో ఓట్లు వేసి తమ యొక్క విలువైన మద్దతును వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వానికి. ఈ క్రమంలోనే ఉద్యోగుల ఆశలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. మరి వారందరినీ ఆశ్చర్యపరిచేలాగా కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంలో కీలక పాత్ర అయితే ఉద్యోగ పెన్షనర్లు పోషించారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో క్రిస్మస్ కానుకగా డీఏలను ప్రకటిస్తారని ఉద్యోగులు అయితే ఆశించారు. ఇతర రాష్ట్రాలతో పోలిక. ఇతర రాష్ట్రాలు క్రిస్మస్ కానుకల విషయంలో ముందుకొచ్చాయన్నమాట. తమిళనాడు ప్రభుత్వం తన ఉద్యోగులకు డీఏ ప్రకటించింది. వారిని ఆనందంలో ముంచెత్తింది. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ ఉద్యోగుల కోసం డీఏ ప్రకటన చేయడానికి సిద్ధమవుతుంది. ఈ 2 రాష్ట్రాల ప్రణాళికలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఆశ్చర్యం మరియు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ఉద్యోగుల డిమాండ్లు ఈ మేరకు చూసుకున్నట్లయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్నవి వేటి కోసం అంటే ముఖ్యంగా 2 డీఏలన్నా విడుదల చేయాలి అని. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నటువంటి 3 డీఏలలో కనీసం డీఏలను సకాలంలో విడుదల చేయాలని కోరుతున్నారు. ఇంటీరియం రిలీఫ్ తక్షణమే ఆర్థిక సహాయం అందించేందుకు పీఆర్సీ ఆలస్యం అవుతున్న క్రమంలో ఐఆర్ ఇవ్వాలని అయితే భావిస్తున్నారు. ఇక మూడోది పీఆర్సీ అమలు. పీఆర్సీ ద్వారా సాలరీల పెంపు చేయాలని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఆశిస్తున్నారు. ఈ 3 అంశాల్లో కనీసం ఒకటి అమలు చేస్తే అది ఉద్యోగుల ఆర్థిక భరోసాకు మేలునిస్తుంది. ఇక ఉద్యోగులు, పెన్షనర్లు తమకు కనీసం ఒక డీఏనైనా ప్రకటించాలని భావిస్తున్నారు. పండుగ సమయానికి ఆర్థిక సహాయం అందితే వారికి కొంత ఉపశమనం లభిస్తుంది అని భావిస్తున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ కానుకగా ఏదైనా ఆర్థిక సహాయం అందించాలని వారు కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు క్రిస్మస్ కానుకపై ఈ విధంగా అనిశ్చితి నెలకొంది. ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో నిరాశతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు, పెన్షనర్లు తమకు క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. డీఏలు, ఐఆర్ లేదా పీఆర్సీ ఏదో ఒకటి ప్రకటిస్తే అది వారికి మేలును చేస్తుంది. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా లేదా అన్న దానిపై సో, ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసమైతే వేచి చూడాల్సిందే. మనందరం ఈ క్రిస్మస్ పండుగకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సానుకూలమైన నిర్ణయం రావాలి అని అయితే ఆశిద్దాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.